యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య పాల్గొన్నారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ వార్డు సభ్యులను గెలిపించారని ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య పలు గ్రామాల్లో ప్రచారం చేశారు. ఇక బొమ్మల రామారం మండలంలోని మేడిపల్లి, మైలారం, నాయకినేనిపల్లి, తిరుమలగిరి, మైసిరెడ్డిపల్లి, హసీపూరు, పెద్ద పర్వతపూర్లో ప్రచారం నిర్వహించారు. తూముకుంట, గంగాపూరు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోరుతూ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గుర్తులపై ఓటు వేసి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఇప్పటికే 10 గ్రామాలు కంప్లీట్ చేసి ఇవాళ తూముకుంట గ్రామం ప్రచారానికి వస్తే ఏ గ్రామం పోయినా ఈ ప్రజాప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది, మహిళల ఆత్మగౌరవం ఇచ్చిందని చెప్పి ఏ చెల్లెని అడిగినా, ఏ తల్లిని అడిగినా, ఎక్కడడిగినా రేవంత్ అన్న నాయకత్వాన్ని మేము బలపరుస్తాం. రేవంత్ అన్న నాయకత్వంలో మా గ్రామాలలో సర్పంచులు గెలిపించుకొని మా గ్రామాలను అభివృద్ధి చేస్తాం. గత 10 ఏళ్లుగా ఈ గ్రామాలన్నీ అభివృద్ధి కుంటుపడ్డాయి. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వచ్చినాకనే మాకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, 200 యూనిట్లు విద్యుత్తు, ఫ్రీ విద్యుత్ కరెంటు, అదేవిధంగా వడ్డీ లేని రుణాలు, మా మహిళా సంఘాలను బలోపేతం ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మా మహిళలకు పెద్దపీట వేస్తుందని మా అక్క చెల్లెలు, ముఖ్యంగా రైతన్నలు కూడా గత ప్రభుత్వంలో రుణమాఫీ కాలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక మాకు 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా వస్తుందని రైతులు, యువకులు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని ప్రోత్సహించుకుంటూ జేజేలు పలుకుతారు. కాబట్టి ఏ గ్రామం పోయినా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిస్తేనే మాకు అభివృద్ధి సాధ్యమవుతుంది. గత ప్రభుత్వంలో అభివృద్ధి కాలేదు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి సపోర్టుగా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిపిస్తామని చెప్పి పెద్ద ఎత్తున మహిళా సంఘాలు, మహిళలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. తప్పకుండా ఆలయ నియోజకంలో 100% గ్రామ పంచాయతీ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. మా మిత్రపక్షమైన సిపిఐ, సిపిఎం కూడా మాకు తోడొచ్చుకుంటూ ఏ గ్రామం పోయినా మంచి స్పందన వస్తున్నది. ఈ ప్రజాప్రభుత్వం ద్వారానే అభివృద్ధి అవుతుంది. మా గ్రామాలలో డ్రైనేజీ సమస్య, సీసీ రోడ్ల సమస్య ఈ ప్రభుత్వం వచ్చాక కొంత మెరుగైనాయి. ఇంకా గ్రామాలలో కొంత అభివృద్ధి జరిగేది. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వాన తప్పకుండా మా గ్రామాలను అభివృద్ధి చేసుకుంటాం. మేము సర్పంచ్గా, వార్డు మెంబర్గా మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామని చెప్పి ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా తూముకుంట గ్రామం వస్తే వేల మంది మా అక్క చెల్లెలు స్వాగతం పలుకుతున్నారు. బొమ్మల మండలంలో ఇప్పుడు తిరిగినటువంటి గ్రామాలలో చాలా చైతన్యంగా మహిళా సంఘాలే కానీ, యువకులే కానీ, పెద్దలే కానీ చాలామంది కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రజాప్రభుత్వం ఇంకా కూడా ప్రజలందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా ఈ తెలంగాణలో ముఖ్యంగా వెనుకబడ్డ ఆలేరును అన్ని విధాల వీళ్ళ సహకారంతో అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తూ ఇలా సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా గ్రామాన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమాల అభివృద్ధి కూడా ప్రతి గడప చేరే విధంగా ముందుకు తీసుకుపోతున్నాం. మా అభ్యర్థులను 100% గెలిపించుకుంటామనే ధీమా మాకుంది. ప్రజలలో కూడా స్పందన ఉంది. కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని చెప్పి ప్రజలకు